ఒకసారి ఒక జనరేషన్ కనుక ఇళ్ళకి బయటకు వస్తే ఈ వేలతనము ఆత్మన్యూనత భావము నాతో నైతదా అనే ఫీలింగ్ నుంచి బయటకు వస్తే తప్ప సమాజంలో మనం అనుకున్న అంతరాలు తొలిపో మాటలు ఎన్ననే చెప్పొచ్చు. అంబేద్కర్ గారు అల్టిమేట్ గా ఆశించింది ఏంటి? కులరహిత మతరహిత సమాజం, ఒక్కో మనిషిని ఇంకో మనిషి ఈక్వల్ గా చూసే పరిస్థితి, మనిషిని మనిషిగా చూసే పరిస్థితి రావాలని కోరి ఉన్నది. ఆ పరిస్థితి దేశంలో 75 ఏళ్ల తర్వాత కూడా లేదు. ఇంకా కూడా అవే అంతరాలు ఇంకా కూడా చూస్తూ ఉంటాం పేపర్లలో. ఒక అమ్మాయి ఫలానా అబ్బాయిని చేసుకున్నది కులాంతర వివాహం కాబట్టి ఆ కులం వెలివేసి లేదా అమ్మ నా నిలగొట్టిండ్రు లేదా ఇంకోటి అయింది కొన్ని చోట్ల ఇంకా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాం తెలిసి. నేను అనేది ఏంటంటే నాకు ఆ మధ్యన డిక్కీ వాళ్ళు ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే దానికి పోయినప్పుడు మిలింద్ కాంబ్లే ఆయన పిలిచిండ్రు. ఆయన జాతీయ ప్రెసిడెంట్ డిక్కీకి వ్యవస్థాపకుడు. ఆయన వస్తే ఆయన గొప్ప మాట చెప్పాడు, నా మనసులో అది ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆయన ఏమన్నాడంటే ద ఓన్లీ వే టు ఫైట్ కాస్ట్, ద ఓన్లీ వే టు ఫైట్ దిస్ సొసైటీ ఫిల్డ్ విత్ కాస్ట్ అండ్ కాస్ట్ డిస్టింక్షన్, కాస్ట్ డిస్క్రిమినేషన్ బై క్యాపిటల్. అంటే కాస్ట్ ని క్యాపిటల్ తోనే కొట్టాలి అంటే దాని ఉద్దేశం ఏంటి? అల్టిమేట్ గా వాస్తవం ఏంటి అంటే మనిషికి మనం పుట్టించుకున్న అంతరాలు, మనం పుట్టించుకున్న కథలు, మనం పుట్టించుకున్న దూరాలు తప్ప వాస్తవం చెప్పాలంటే పిల్లల్ని కనుక ఒక్కసారి ఆ క్యాపిటల్ తో ఇప్పుడు ఒక్కసారి మీరు ఆంటర్ప్రెన్యూర్స్ అయ్యి మీరు 4 డబ్బులు సంపాదించి ఇక్కడ ఉండే సంపన్నులు ఉండే ప్రాంతంలో మీరు కూడా ఉండడం మొదలుపెట్టి మీ పిల్లల్ని కూడా అదే స్కూల్కి పంపిస్తే ఆటోమేటిక్ ఏమైతుంది? నెక్స్ట్ జనరేషన్ ఆటోమేటిక్ గానే కులము మతము ఈ పంచాయతీ చాలా వరకు పోతుంది. మొత్తంగా పోతుంది నేను అనను, ఎంతో కొంత పోతుంది.